కాకినాడ పోర్టు కథలో కొత్త మలుపులు తిరిగింది. విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ లభించింది. ఎస్వి సుబ్బారెడ్డి కుమారుడికి కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో ఎర్రంరెడ్డి విక్రాంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 25,000తో 2 పూచికత్తులు సమర్పించాలని, కేసుతో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రలోభపెట్టడం, భయపెట్టడం చేరేదని ఆదేశించింది. దర్యాప్తు సహకరించాలని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పు వెలువరించారు. తనను బెదిరించి పోర్టులో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిందంటూ చంద్రబాబు సన్నిహితుడు పోర్టు ప్రమోటర్ కేవీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోర్టు విక్రాంత్ రెడ్డి డిసెంబర్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విక్రాంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి, సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, కేవీరావు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వరులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి శుక్రవారం తన నిర్ణయాన్ని ఇచ్చారు. 4.5 ఏళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు ఫిర్యాదు చేశారు. ఈ ఆలస్యంపై ఫిర్యాదుదారు కేవీరావు నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు. జాప్యానికి బెదిరింపులే కారణమని ప్రభుత్వం మారడంతో ఫిర్యాదు చేశానంటే ఆయన చేసిన వాదన ఆమోదయోగ్యం కాదు. ఆయన బెదిరించుంటే కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు ఎందుకు దాఖలు చేయలేదు వివరం లేదు. కేవీరావును బెదిరించడం వల్ల ఆయన వాటాలకు నామమాత్రపు ధరకు అరబిందో రియాలిటీ బదిలీ చేశారని పిటిషనర్ విక్రాంత్ రెడ్డిపై ఉన్న ప్రధాన నేరారోపణ. పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఆడిట్ సంస్థ విక్రాంత్ కుమ్మక్కై ఆడిట్ రిపోర్ట్లో సంఖ్యలు పెంచి చూపారని, దీన్ని అడ్డం పెట్టుకునే కేవీరావును బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఆడిట్ సంస్థతో కలిసి విక్రాంత్ రెడ్డి సంఖ్యలను పెంచి చూపారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు. దీని ద్వారా విక్రాంత్ లబ్ధి పొందారని సిఐడి కూడా చెప్పడం లేదు. ఎఫ్ఐఆర్లోనూ ఆడిట్ కంపెనీని విక్రాంత్ కలిసినట్లేదు. అంతేగాక అరబిందో కొన్న వాటాల ద్వారా విక్రాంత్ రెడ్డి ఆర్థికంగా లబ్ధి పొందినట్టు ఎట్లాంటి ఆరోపణలు లేవు. రిపోర్టును ఆడిట్ సంస్థే తయారు చేస్తుందని కేవీరావే అంగీకరిస్తున్నారు. అట్లాంటప్పుడు ఈ నివేదిక విషయంలో విక్రాంత్పై నేరారోపణలు చేయడానికి వీలేదు. దాన్ని విక్రాంత్ రెడ్డి ఫోర్జరీ చేశారన్న ప్రశ్నే తలెత్తదు. ఫోర్జరీ చేశారని సిఐడి ఫిర్యాదుదారు కూడా చెప్పడం లేదు. విక్రాంత్ రెడ్డి ఆ నివేదికను తారుమారు చేయడం, మార్చడం, మోసపూరితంగా సంపాదించడం చేయలేదు. అందువల్ల ఆయనకు సెక్షన్ 464 వర్తించదంటూ జస్టిస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 2024 సెప్టెంబర్లో తాము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారని కేవీరావు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ని పరిశీలిస్తే 2024 డిసెంబర్ 2న కేవీరావు ఫిర్యాదు చేశారు. అంటే అంతకుముందు ఎలాంటి ఫిర్యాదు లేదు. ఫిర్యాదు లేకుండానే పోలీసులు ఎలా ప్రాథమిక విచారణ జరిపారో తెలియడం లేదు. 4.5 ఏళ్ల జాప్యంతో ఫిర్యాదులు చేసినప్పుడు పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి తీరాలి. కానీ ఇక్కడ ఫిర్యాదు ఇవ్వకపోయినా పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. దీన్ని బట్టి పోలీసులు దర్యాప్తుని ఏ తీరును సాగించారని దాని మీద ఎలాంటి సందేహం అక్కర్లేదంటూ న్యాయమూర్తి తన తీర్పులో మెన్షన్ చేశారు.